సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో జీలకర్ర, లైట్గా ధనియాలు, నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఎంచి మేము కొంత చిన్న ఉల్లిపాయలు వేస్తారు. చిన్న ఉల్లిపాయలు లేనప్పుడు ఒక ఆనియన్ని మేము సగంలో కట్ చేసుకుంటాం. మసాలా ముద్దను కూడా వేసేసాము. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక మనకి ఏవేవి కావాలో అన్ని వెజిటేబుల్స్ మేమేంటంటే అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తాం, బాగుంటుందని. అవి మగ్గించుకోవాలి. అందులోనే సాల్ట్, వాటర్, చింతపండు రసం అన్నీ యాడ్ చేసుకొని సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకొని దాన్ని అలా బాయిల్ చేయాలి. లాస్ట్లో కొత్తిమీర టచ్ ఇచ్చేసి కొంచెం సేపు మరిగించేయాలి. మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టం? కొందరికి సాంబార్ అంటే చాలా ఇష్టం. సాంబార్ అన్నం, అప్పడాలు, వడియాలతో తినడం